అందరికీ నమస్కారం. మహాభారతంలోని కథ 'నాకు ఎదురులేదు' అంటూ గర్వంతో, అహంకారంతో రాజ్యపాలన చేస్తే ఎటువంటి ఫలితాలు ఎదురవుతాయో పరశురాముడు చెప్పిన కథ ఇది. పాతకాలం నాటి రోజుల్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు ఆరుబయట వెన్నెల్లో చిన్నపిల్లలను ఒడిలో కూర్చోపెట్టుకొని చందమామను, తళుకు బెళుకు నక్షత్రాలను చూపుతూ ఎన్నో అద్భుతమైన కథలు చెప్పేవారు. అనగనగా ఒక రాజంటూ ఉత్సాహవంతమైన రాజకుమారుల కథలు, మాయలు మంత్రాల కథలు, నీతి కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, సాహసవీరుల కథలు, రామాయణ మహాభారత కథలు, ఇలా ఒక్కటేమిటి, పిల్లలకు తమ భావి జీవితాలకు అవసరమైన ఎన్నెన్నో మంచి విషయాలను కథల రూపంలో చెప్పేవారు. అలాంటి ఉన్నతమైన భావాలను కథారూపంలో విన్న బాలలు తాము అలా ఎదగాలని అప్పటి నుండే తమ వ్యక్తిత్వాలకు మెరుగుదిద్దుకునేవారు. ఈరోజు మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో గర్వం, అహంకారం ఎంతటి వారినైనా నాశనం చేస్తాయని పరశురాముడు దుర్యోధనుడితో చెప్పిన కథ గురించి తెలియచేస్తాను. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చి హితవు చెప్పినా వినని కౌరవులను చూచి పరశురాముడు, నాయనా దుర్యోధన, నీకు నీ వారికి మేలు చేయగల కథ ఒకటి చెబుతాను విను. పూర్వం దంభోద్భవుడు అని పేరుగల రాజు ఉండేవాడు. అతడు ఈ భూమండలమంతా పరిపాలించేవాడు. భుజబలంలో, పరాక్రమంలో అతడికి సాటి రాగల వారెవ్వరూ లేనంతటి మహాయోధుడైన ఆయన రోజూ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు ముగించి బాగా అందంగా అలంకరించుకుని రత్నకిరీటం ధరించి కోడెత్రాచు వంటి తన కరవాలం చేతబట్టి సభాభవనానికి విచ్చేసి బంగారు సింహాసనాన్ని అధిష్ఠించేవాడు. వందిమాగదులు తమ బలపరాక్రమాలను కీర్తిస్తుంటే విలాసంగా వింటూ దంభోద్భవుడు ఆనందించేవాడు. రోజు సభాసదులను చూస్తూ, ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా? గద, ఖడ్గ, ప్రాసాది ఆయుధాలతో కాని, ఆగ్నేయ, వారుణ, వాయువ్యాది అస్త్రాలతో కాని నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు, మల్లయుద్ధం చేయగల వీరుడున్నా వాడిని ఇట్టే కడతేరుస్తాను అని గర్వంగానవి భుజాలెగరేసేవాడు. అయితే దంభోద్భవుని బలపరాక్రమాలు ఎరిగిన వారెవరూ యుద్ధానికి దిగేవారు కాదు. దీంతో రాజులో అహంకారం రోజురోజుకి పెరిగిపోయేది. దానికి తోడు అనుచరులు కూడా అనుక్షణం దంభోద్భవుడు బలం గురించి పొగుడుతూ ఆ గర్వాన్ని మరింతగా పెంచారు. ఒకరోజు దర్బారుకు దూరదేశం నుండి కొందరు విప్రులు వచ్చారు. వారి తతంగమంతా చూసి, మహారాజా దంభోద్భవ, మీరు నిజంగా మహావీరులే, బలపరాక్రమ సంపన్నులే. అయితే గంధమాదన పర్వతం మీద నరనారాయణుని ఇద్దరు వ్యక్తులు నియమిష్టలతో తపస్సు చేసుకుంటున్నారు. వారిని జయించగల వీరులు 3 లోకాల్లోనూ లేరని విన్నాం. తమకు యుద్ధం చేయాలనే కోరిక ఉంటే వారితో యుద్ధం చేయండి అన్నారు. విప్రుల నోటి వెంట తనకంటే వీరుల గురించి మాటలు వినడంతో దంభోద్భవుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నన్ను మించిన వీరులా అంటూ కత్తి జలిపించి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. సేనతో సహా గంధమాదన పర్వతం చేరుకున్నాడు. ప్రశాంతవనంలో తపస్సు చేసుకుంటున్న నరనారాయణుని చూసి తొడగొట్టి యుద్ధానికి పిలిచాడు. అయితే నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన రాజును అతిథి సత్కారాలతో సత్కరించబోగా, అవన్నీ అనవసరం, యుద్ధం చెయ్యండి అని అట్టహాసం చేశాడు. రాజు మాటలు విన్న నరనారాయణ్, మహారాజా, ఎవరితోనూ సంబంధం లేకుండా మేము కళ్ళు మూసుకుని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం. మాతో యుద్ధం చేయాలనే కోరిక మీకెందుకు కలిగింది అన్నారు. అయినా రాజు మునుల మాట వినలేదు. సరికదా, తనతో యుద్ధం చేయాల్సిందే అని పట్టుబట్టాడు. విల్లు ఎక్కుపెట్టాడు. రాజు తీరుకు నరుడు నవ్వుతూ ఓ దర్భను తీసుకుని, ఇదిగో రాజా, ఈ గడ్డి పరక ఒక్కటి చాలు నీ సైన్యాన్ని నిలబెడుతుంది అంటూ వదిలాడు.
రాజు బాణవర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలను ముక్కలుగా చేసింది. సైనికులందరూ ముక్కు చెవులు తెగిపోయి రోదన ఆరంభించారు. రాజుకి తల తిరిగింది. సేనలో పలాయన మంత్రం పఠించాయి. అది చూసిన రాజు గుండె జారింది. వీరు సామాన్యులు కాదని గ్రహించిన రాజు ఆయుధాలు కింద పడేసి నరనారాయణ పాదాలపై వాలి, ఆర్య, నన్ను క్షమించి అనుగ్రహించండి, నా గర్వానికి ప్రాయశ్చిత్తమైంది అని దీనంగా ప్రార్థించాడు. నరనారాయణలు నవ్వుతూ, మహారాజా, సిరి సంపదలు కలవారు పేద సాధలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే బలపరాక్రమలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జనులు రక్షించడానికే తమ శక్తిని ఉపయోగించాలి. అంతేకాని అహంకారంతో తిరుగురాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చెయ్యని వాడి జన్మ వ్యర్థం అన్నారు. దీంతో దంభోద్భవుడు మహారాజా తన అహంకారం విడిచి అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పాలన కొనసాగించాడు. తన సంపదలను బీదసాదులకు దానం చేసి తన బలంతో దుర్మార్గులను క్రూరులను శిక్షించి న్యాయమార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందారు. కనుక దుర్యోధన, అహంకారం, బలగర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారి జీవితాన్ని నాశనం చేస్తాయి అని పరశురాముడు తెలిపాడు. కాబట్టి ఈ కథలోని నీతిని మనందరం గ్రహించి గర్వం లేకుండా మసులుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.